ఒక ప్రత్యేకమైన సాధనా స్థితిలో ఉన్నవాళ్ళు, రిథంభర ప్రజ్ఞ అనబడే స్థితిలో ఉన్నవాళ్ళు మామూలు శబ్దాల పరిధిని దాటి శబ్దాలను వినగలరు. ప్రాణమయ కోసం 72,000 నాడులతో నిర్మితమై ఉంటుంది. శరీరంలో 108 చైతన్యవంతమైన శక్తి కేంద్రాలు లేదా చక్రాలు ఉంటాయి. ఈ 108 శబ్దాలను ఉపయోగించి మానవ వ్యవస్థ తన పూర్తి సామర్థ్యాన్ని చేరుకునేలా చేసే ఈ పద్ధతిని నాదయోగ అంటారు. నాదయోగ. ఈరోజు సైన్స్ కూడా అంగీకరిస్తోంది. అదేంటంటే ఈ సృష్టి అంతా శక్తి యొక్క ప్రకంపన అని. మరోలా చెప్పాలంటే ఈ సృష్టి అంతా భౌతిక ఉనికిగా ఉండటం ఇంకా ప్రకంపనగా ఉండటం మధ్య మారుతూ ఉంటుంది. అంటే ఈ సృష్టిలోని భౌతికమైన ప్రతి దానికి మూలం ఈనాటి సైన్స్ ప్రకారం ఒక ప్రతిధ్వని లేదా ప్రకంపన. ఈ విషయం యోగా శాస్త్రం చాలా వేల సంవత్సరాల క్రితమే గుర్తించింది. అప్పుడే ఈ సృష్టి అంతా శబ్దం అని చెప్పారు. ఎందుకంటే ప్రకంపన ఉన్న చోట శబ్దం ఉండి తీరు.